శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహా కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళాలో ఆ యొక్క సంగమంలో ఆ నదులకి, భగవంతునికి, ఆ ఈశ్వరునికి కూడా నీరాజనాలు పలికారు, హారతులు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి కుంభమేళాలు ఎవరు చూడలేరండి. అదృష్టం ఉండాలి. అది నిజంగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో ఆయన పాల్గొంటూ ఆ యొక్క విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఆయన ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా రాని అనుభూతి ఈ పవిత్ర స్నానంలో వచ్చింది. ఈ మహాకుంభమేళలో స్నానం ఆచరించడం వల్ల అంత తృప్తి కలిగింది నాకు. నేను ఒక యోగి ఆత్మగా చదువుతున్నప్పుడు అందులో ఈ కుంభమేళా గురించి చదివాను. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానో చిన్నప్పటి నుంచి, అది ఇప్పటికి నాకు నెరవేరింది. ఆ మహానుభావులు ఎంతోమంది పుణ్యాత్ములు, సాధువులు, గొప్ప గొప్ప సాధువులు, దేవతలు స్నానం ఆచరించే ఇటువంటి సంగమంలో నేను కూడా ఆచరించడం నా భాగ్యంగా తలుచుకుంటున్నానని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది ఈ రకంగా మాట్లాడతారండి? ఆయన స్నానం చేస్తే ఒక రకంగా మాట్లాడతారు, చేయకపోతే ఇంకొక రకంగా మాట్లాడతారు. మన సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను. ఆయన జంజం వేసుకున్నాడు, దాని మీద కూడా కామెంట్ చేస్తున్నారు దుర్మార్గులండి. ఏమంటే ఆయన నాకు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక హిందువుగా నేను భావిస్తున్నాను అన్నాడు. ఒక సనాతన హిందువు కనుక వేసుకున్నాడు. వేసుకోకూడదని ఎక్కడ లేదండి. గాయత్రి మంత్రం చదివిన వాళ్ళు వేసుకోవాలని కాదు, గాయత్రి మంత్రం అందరూ చదువుతున్నారు. కానీ ఈయన పరమ పవిత్రంగా ఆచరిస్తున్నాడు గనక, హిందూ ధర్మాన్ని, దేవతలను ఆరాధిస్తున్నాడు గనక పవిత్రమైన జంజాన్ని ఆయనకి వేసి దాని ద్వారా ఆయన తన దేవుళ్ళపై ఉన్న ప్రేమని చూపిస్తున్నాడు ప్రజలకి. దానికి కూడా ఈ యొక్క సోషల్ మీడియా పేటీఎం కుక్కలు తప్పుగా పెడుతున్నాయంటే నాకు చాలా బాధ అనిపించిందండి. ఇటువంటి పవిత్ర స్థానం చేసే అదృష్టం ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి తన భార్యతో వచ్చాడా చెప్పండి? రాలేడు, చేయలేడు. కానీ చూడండి ఎలా వచ్చిందంటే, మన భారతదేశంలో సంస్కృతి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య, వారు సాక్షాత్తు క్రిస్టియన్ మతంలో పుట్టారు, క్రిస్టియన్ మతం పెరిగారు. అయినా కూడా ఆవిడ పవిత్ర భారతదేశంలో ఒక హిందువుగా భర్తకి అనుకూలంగా పవిత్రంగా స్నానం ఆచరించడం కాకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొందండి. అది గొప్పతనం. ఈ యొక్క మన జగన్మోహన్ రెడ్డి భార్య భారత్ ఉంది, కన్వర్టెడ్ అంటే ఆ కన్వర్షన్ లాగా ఉంటుంది. అది వాళ్ళకి సగం తెలుసు, సగం తెలియదు. ఏ మతమైనా, ఏ కులమైనా ఏం చెప్తుందండి గ్రంథాల్లో? అందరూ మంచి వాళ్ళు, అందరిని ప్రేమించండి, ఎవరిని తప్పుగా మాట్లాడొద్దు, అందరిలో మంచి చూడండి అని చెప్తారు. కానీ వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆచరించేది ఒకటి, చెప్పేది ఒకటి. అటువంటి ఈ పేటీఎం బ్యాచ్లు, ఈ జగన్మోహన్ మనుషులు ఆ యొక్క జంజం గురించి మాట్లాడుతుంటే బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. పవిత్రమైన స్నానం ఆచరించిన పవన్ కళ్యాణ్ గారు చాలా పుణ్యాత్ములు. ఎందుకంటే భారతదేశంలో 144 కోట్లలో ఆల్రెడీ ఒక 55 కోట్ల మంది స్నానం ఆచరించారు. సుమారు ఇంకొక 5-6 రోజులు ఉంది. లోపల సగం మంది, మిగతా అంటే సగం భారతదేశం జనంలో ఆచరించినట్టు లెక్కకు వస్తుంది. అంతేంటి మహాకుంభమేళా స్నానాలు నా బోటల్లో ఆచరించలేకపోయినా చూసేనా తరిస్తున్నాం మా కళ్ళతోటి. అట్లా అయినా సరే ఆ యొక్క తృప్తి, అదృష్టం మాకు కలిగినందుకు, ఆ యొక్క మంచి ఏర్పాట్లు చేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి తగు చక్కటి భద్రత ఏర్పాట్లతోటి ఆ యొక్క కార్యక్రమం దివ్యంగా జరగడానికి కారకులైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియో నిర్మిస్తున్నాను. జై జనసేన, జై హింద్.